హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలయ్య టాకీస్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంభం చెరువు ఈ రోజు చూద్దాం. కంభం చెరువు ఎన్నో విశేషాల నెలవు. కంభం చెరువు ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్ద చెరువుగా ఖ్యాతికెక్కింది. శ్రీకృష్ణదేవరాయల సతీమణి రుచిదేవి వరదరాజమ్మ 500 ఏళ్ల కిందట నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది. ప్రపంచ చారిత్రక నీటి పారుదల కట్టడాల వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ గుర్తింపు లభించింది. కంభం చెరువు ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్ద చెరువుగా ఖ్యాతికెక్కింది. శ్రీకృష్ణదేవరాయల సతీమణి రుచిదేవి వరదరాజమ్మ 500 ఏళ్ల కిందట నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది. ప్రపంచ చారిత్రక నీటి పారుదల కట్టడాల వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ గుర్తింపు లభించింది. 2020 ఏడాదికి ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ సంస్థకు కు చెందిన న్యాయ నిర్ణేతల బృందం అంతర్జాతీయంగా వచ్చిన ఎంట్రీలను పరిశీలించి ఎంపిక చేసింది. దీని పొడవు 7.5 కిలోమీటర్ల పొడవు, 3.5 కిలోమీటర్ల వెడల్పుతో సుమారు 14 కిలోమీటర్ల వ్యాసార్థం కలిగి ఉంది. 3 మండలాల పరిధిలో సుమారు 22 గ్రామాల ప్రజలు దీని ఆధారపడి ఉన్నారు. దీని ఆయకట్టు అధికారికంగా 7,000 ఎకరాలు కాగా అనధికారికంగా మరో 5,000 ఎకరాల వరకు ఉంటుందని అంచనా. 3 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. చెరువు సామర్థ్యం, దాని అందాలను చూసిన బ్రిటిష్ అధికారులు దాని చిత్రాన్ని గీయించారు. ఇప్పటి లండన్ మ్యూజియంలో చెరువు చిత్రపటం ఉంది. చెరువు అందాలను తిలకించేందుకు నిత్యం వందల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడి వస్తున్నారు. భోజనాలు చేస్తూ చెరువు నుంచి వచ్చే చల్లటి గాలులను ఆస్వాదిస్తూ చెట్లపై సేద తీరుతుంటారు. వినాయక చవితి నిమజ్జనం, కార్తీక మాసంలో కార్తీక వన భోజనాలు, ముస్లింల గరికెతొక్కుడు పండుగ సందర్భంగా కట్ట ప్రాంతం జనంతో కిక్కిరిసిపోతుంది. చెరువుల్లోపలి భాగంలో సుందరమైన చిన్నపాటి కొండలు ఉండడంతో ఎంతో సుందరంగా ఉంది. కట్టపై నుంచి ఆయకట్టు కనుచూపు మేర పచ్చదనం పరుచుకుని ఎంతో అందంగా కనువిందు చేస్తోంది. కట్ట పక్కనే గుంటూరు, గుంతకల్లు రైల్వే మార్గం ఉంది. రైళ్ల రాకపోకలతో ఆ ప్రాంతం మనోహరంగా కనిపిస్తోంది. చెరువుకు 5 ప్రధాన కాలువలు ఉన్నాయి. ఎక్కువగా వరి, అరటి, చెరకు, పసుపు తదితర పంటలు సాగు చేస్తుంటారు. పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉందని పలువురు కోరుతున్నారు. కంభం చెరువు ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా కంభంలో ఉంది. ఈ చెరువు 15వ శతాబ్దంలో గుండ్లకమ్మ నదిపై శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఈ చెరువును నిర్మించారు. ఆసియా ఖండంలోనే మానవ నిర్మితమైన చెరువుల్లో అతిపెద్దది. 11 కంభం చెరువు 23.95 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. 0.3 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. కానీ ఇటీవల పూడిక కారణంగా 2 టీఎంసీలకే పరిమితం అయింది. ఈ చెరువు ద్వారా 6,944 ఎకరాలకు సాగునీరు చేరుతుంది. ప్రస్తుతం కంభం చెరువు ఆయకట్టు పరిధిలో అరటి, పసుపు, శనగ, వరి వంటి పంటలు విరివిగా పండిస్తున్నారు. 2 లక్షల జనాభా తాగునీటి సమస్య తీరుస్తుంది. ఈ చెరువు 9 సార్లు మాత్రమే పూర్తిగా నిండింది. అది కూడా 1917, 1949, 1950, 1953, 1956, 1966, 1975, 1983, 1996, 2005, 2020 సంవత్సరాలలో పూర్తిగా నిండింది. చారిత్రక కంభం చెరువు 15వ శతాబ్దంలో ఒరిస్సా గజపతి రాజులు నిర్మించారు. తరువాత విస్తృతంగా విజయనగర రాజవంశం 15వ శతాబ్దం చివర రోజులలో విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల భార్య వరదరాజమ్మ, జగన్మోహిని రాణి పరిపాలనా కాలంలో 3.3 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు గుండ్లకమ్మ నదికి ఆనకట్ట కట్టడం ద్వారా అభివృద్ధి చేసింది. గుండ్లకమ్మ జంపాలేరు నుండి పారే ఒక ఏరు ద్వారా ఈ చెరువుకు నీరు సమృద్ధిగా చేరి వరి, పసుపు, చెరుకు, అరటికాయలు మొదలైన వాణిజ్య పంటలు రైతులు పండించుటకు వీలు కల్పిస్తుంది. వర్షపు నీరు ఈ చెరువుకు ఏకైక ఆధారం. 20వ శతాబ్దం మొదట్లో ఆనకట్ట ఎత్తు 57 అడుగుల 17 మీటర్లు, డ్రైనేజీ ప్రాంతం 400 చదరపు మైళ్ళ 1100 కిలోమీటర్లు 2 ఉండేది. ప్రత్యక్ష నీటి పారుదల భూమి 10,300 ఎకరా 42
మీ ఉండేది. ఈ చెరువు ఆయకట్టు ప్రాంతం కంభం, బెస్తవారిపేట మండలాలలో విస్తరించి ఉంది. ఈ చెరువు 23.95 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి 3 టీమ్సుల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. చెరువులో 7 కొండలున్నాయి. ఈ చెరువు పరిసరాల్లోని 100 గ్రామాల రైతులకు నీరందిస్తుంది. పరివాహక ప్రాంత విస్తీర్ణం 6,944 హెక్టారులు. ఈ చెరువు 1917, 1949, 1950, 1953, 1956, 1966, 1975, 1983, 1996, 2005 సంవత్సరాలలో పూర్తిగా నిండినట్లు చెబుతారు. చెరువు 1113 కిలోమీటర్ల పరివాహక ప్రాంతాన్ని, 23.95 చదరపు కిలోమీటర్ల నీటి నిల్వ ప్రాంతాన్ని కలిగి ఉంది. జలాశయ పూర్తి నీటి మట్టం 203.20 మీటర్లు కాగా, గరిష్ట నీటి మట్టం 204.10 మీటర్లు. చెరువు ఆనకట్ట పొడవు 295.65 మీటర్లు కాగా, ఎత్తు 18.29 మీటర్లు, అలుగు పొడుగు 89.40 మీటర్లు. చెరువు నీరు పెద్ద కంభం కాలువ, చిన్న కంభం కాలువ, చితిరలకట్ట, నక్కలగండి కాలువ, పాపాయిపల్లి కాలువ ద్వారా దాదాపు 25 గ్రామాలకు చెందిన పొలాలకు చేరుతుంది. పెద్ద కంభం కాలువ 32 తూములతో 7.2 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. దీని కింద 3000 ఎకరాల ఆయకట్టు ఉంది. రాయల కాలం నాడు నిర్మించిన ఈ పురాతన చెరువుకు ప్రపంచ చారిత్రక నీటిపారుదల కట్టడాల వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ గుర్తింపు లభించింది. 2020 సంవత్సరానికి గాను ప్రపంచంలోని 14 సాగునీటి ప్రాజెక్టులకు స్థానం లభించగా, అందులో మన దేశంలోని 4ంటికి ఈ గుర్తింపు వచ్చింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ చెందినవి 3 ఉండగా, అందులో కంభం చెరువు 1. ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ అను సంస్థకు చెందిన న్యాయనిర్ణేతల బృందం అంతర్జాతీయంగా వచ్చిన ఎంట్రీలను పరిశీలించి ఈ ఎంపిక చేసింది. గుండ్లకమ్మ నదిపై నిర్మించిన ఈ చెరువు ఆసియా ఖండంలోనే 2వ అతి పెద్ద సాగునీటి చెరువు. 500 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ చెరువు క్రింద 10,300 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు 7 కి.మీ. పొడవు, 3.5 కి.మీ. వెడల్పు ఉంది. ఇది ఆసియా ఖండంలోనే అతి పెద్ద చెరువుగా పేరుగాంచింది. ప్రకాశం జిల్లాలో ఇది ఒక పర్యాటక కేంద్రంగా గుర్తింపు ఉంది. అంతర్జాతీయంగా గుర్తింపు, 2020 జూన్ 24న ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ (ICID) తన 70వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా 2012 నుండి యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో చారిత్రక నీటిపారుదల నిర్మాణాలను గుర్తిస్తోంది. అందులో భాగంగా కంభం చెరువుని ప్రపంచ చారిత్రక వారసత్వ సాగునీటి నిర్మాణాల జాబితాలో చేరుస్తున్నట్లు ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజే సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఓపెనింగ్ స్క్రిప్ట్. ఈ కంభం చెరువు కంభం బస్టాండ్ నుంచి 2.5 కిలోమీటర్లు, గిద్దలూరు నుంచి 36 కిలోమీటర్లు, మార్కాపురం నుంచి 31 కిలోమీటర్లు, కనిగిరి నుంచి 68 కిలోమీటర్లు, ఒంగోలు నుంచి 113 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 236 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 299 కిలోమీటర్లు ఉంటుంది.